వక్ఫ్ నుంచి కూడా అదే రకంగా మన మైనారిటీ అధ్యక్షులు డిఎస్పి గారు, కమిషనర్ గారు కూడా ముఖ్యంగా మన ఈ మంత్ మసీదుల దగ్గర కానీ అదే రకంగా మనకున్నటువంటి తాగునీటి వసతికి సంబంధించిన విషయంలో కానీ అదే రకంగా మసీదుల ముందు మనం రోజా ఉన్న తర్వాత ప్రార్థనలు చేసుకోవడానికి కానీ అదే రకంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కొన్ని చోట్ల మనకు డ్రైనేజీలు లేక మసీదుల ముందు నీళ్లు నిలిచిపోయి గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని మనకు ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి, ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గం నుంచి కూడా అందరూ మైనారిటీ పెద్దలందరూ రావడం జరిగింది, మసీదు పెద్దలు కూడా రావడం జరిగింది. గోడెగట్ల, నందవరం, అదే రకంగా మన ఎమ్మెగనూరు మండలం, మన ఎమ్మెగనూరు టౌన్. దీంట్లో భాగంగా ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ గారు అదే రకంగా ఏ రకమైన డెవలప్మెంట్ ఇటు షాదీ ఖానాలు కావచ్చు, అదే రకంగా మసీదులు కావచ్చు, మరమ్మతులు కావచ్చు, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కోఆర్డినేషన్ చేసే విధానంలో మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రావడం జరిగింది. మన కమిటీలు ఆ విషయంలో కూడా వక్ఫ్ ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్ గారు వక్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా జాతరకు ఏర్పాట్లకు ఎంత ఘనంగా చేస్తామో రంజాన్ పండుగ కూడా అంతకంటే మించిన ఘనంగా చేసేటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి మన నియోజకవర్గం. దీంట్లో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరి సలహాలు కావాలా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఇంకా లోటుపాట్లు ఉన్నటువంటి ఏదైనా ఉంటే చెప్తే అధికారులు మేమందరం కూడా దాన్ని కోఆర్డినేషన్ చేసుకొని చేస్తాం. అదే కాకుండా ముందుగా నేను ఏదైనా మాట్లాడే ముందర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదే రకంగా ఫరూక్ గారికి, మైనారిటీ లా మినిస్టర్ అయినటువంటి ఫరూక్ గారికి ప్రభుత్వం తరఫున ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇమాములకు, మౌజములకు గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి నిధులు ఈ ప్రభుత్వంలో ఇచ్చి ముస్లిం మైనారిటీల పక్షం తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చాటించుకునే వారికి ఎమ్మెగనూరు మన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కూర్చున్నాం. ఈరోజు చాలా మంది ఉన్నాం కాబట్టి వారికి ఎమ్మెగనూరు నియోజకవర్గం ముస్లిం మైనారిటీ సోదరులు అందరి తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిందిగా. మరి ఈరోజు మొట్టమొదటి అంశం వచ్చినప్పుడు రంజాన్ పండుగలో మనం మసీదులు మనకు ఎమ్మెగనూరులో ఎన్నున్నాయి, ఆ మసీదులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయనేది ఒక్కొక్క మసీదు పెద్ద వచ్చారు. అదే రకంగా ఆ వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా మాట్లాడితే మనం కోఆర్డినేషన్ ఏం చేయాలి, ఏం సంగతి అనేది నాకు కొన్ని ఊహ ఉంది. మీరు కూడా చెప్తే దాన్ని బట్టి ఏం చేయాలంటే మనం